హలో అండి అందరికీ. నేను ఈరోజు పచ్చి పులుసు చేసాను. అది ఎలా చేస్తున్నానో మీరే చూడండి. నా స్టైల్లో అయితే నేను ఇలా చేస్తాను. మరి మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. ముందుగా 3 వంకాయలను, 4 టమాటాలు, కొద్దిగా పచ్చిమిర్చి, తెల్లగడ్డ తీసుకున్నాను. అవన్నీ బాగా దూరగా వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఆ తర్వాత వంకాయల పైన తోలు ఉంటుంది కదండి, అది బాగా తీసేసి పక్కన పెట్టుకొని నేను కుండలో చేస్తానండి. ఎందుకంటే నాకు కుండలో చేసిన పచ్చి పులుసు అన్నా ఏదన్నా ఐటమ్ అన్నా చాలా ఇష్టం. కుండలో ఎందుకంటే టేస్ట్ బాగా వస్తుందన్నమాట. అందుకు నేను కుండలో వచ్చేసి చింతపండు బాగా పిసికేసి అందులో వంకాయలు టమాటాలు వేసేసి బాగా పిసికేసి అవి బాగా వడకట్టుకోవాలన్నమాట. వడగట్టిన వేస్ట్ అంతా పడేసేయాలి. ఆ తర్వాత ఎర్రగడ్డ అలాగే తెల్లగడ్డ అలాగే పచ్చిమిర్చి వేసేసి అందులో కొద్దిగా టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేసేసి బాగా కలిపేసి అందులో ఆనియన్స్ వేసేసి కలిపేసేయాలి. ఇలా చేసుకున్న పచ్చి పులుసుని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది.